హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. హోప్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ భూమి మహి లైఫ్ స్టైల్. ఇది వచ్చేసి గుడ్ ఫ్రైడే వ్లాగ్ అనమాట. సో మేము మా ఊరు వెళ్ళాము, చౌదరపల్లి యాదాద్రి భువనగిరి సైడ్. సో యేసు ప్రభువారు ఎలాంటి అద్భుతాలు చేశాడో, దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారు లేపాడు, సముద్రంపై నడిచాడు, సముద్రాన్ని గద్దించినప్పుడు నిర్మలమైపోయింది. ఇలాంటి గొప్ప కార్యాలు చేశాడు. అనేక మంది రోగులకు విడుదల కలిగించాడు. ఈ విధంగా అవుతున్న సమయంలో యేసు ప్రభువారు ఈ లోకంలో సువార్తను ప్రకటించాడు. ఆ తర్వాత సో ఇంకా ఇలా అయితే జరిగిందనమాట. ప్రేయర్ 3 అవర్స్ అంటే 3 వరకు జరిగింది, 12:30 నుంచి. సో ఇంకా మేము ప్రేయర్ అయితే అటెండ్ అయ్యాము, అందరం ఫ్యామిలీ అందరము. సో ఇంకా ప్రేయర్ తర్వాత నెక్స్ట్ ఉంటాయి కదా కార్యక్రమాలు. ఇంకా మేము ఫాస్టింగ్ ఉన్నామన్నమాట మార్నింగ్ నుంచి. సో ఇదైతే మా చర్చ్ ఫోటో అనమాట. సో ఈ కార్నర్లో ఉన్నారు కదా మా అత్తమ్మ, ఆమె పక్కన మా రెండో తోడుకోడలు, అంటే పెద్ద బావ కాకుండా రెండో బావ పక్కన నేనున్నాను. సో మధ్యలో పాస్టర్ అమ్మ, పాస్టర్ గారు ఉన్నారు. సో మాది వచ్చి చిన్న సంఘం అనమాట. ఇలా అయితే గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్ జరిగాయి. ఇంకా మేము వచ్చేటప్పుడు అందరు ఫాస్టింగ్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పి బటర్ మిల్క్ అయితే తీసుకొచ్చాము, నేను మా అనుకొని. సో బటర్ మిల్క్ అయితే ఇంకా తీసుకెళ్ళిపోయాము వెళ్ళేటప్పుడే, మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మేడ్చల్ నుంచి. సో అవన్నీ ఇలా గ్లాసెస్లో సర్వ్ చేసాము. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇంకా ఒక్కొక్క గ్లాసు, తాగిన వాళ్ళకి 2-3 గ్లాసెస్ కూడా బాగున్నాయి టేస్ట్ అని చెప్పి సో తాగారనమాట. చాలా బాగున్నాయి బటర్ మిల్క్. సో సమ్మర్ కదా, కొంచెం దప్పిగా కూడా తీరినట్టు ఉంటుంది 2-3 గ్లాసెస్ తాగితే. నేను ఇక్కడ అందరికీ ఇస్తున్నాను అనమాట. సో ఫుల్గా ఉన్నాయి, అవి కింద పడతాయేమో అని చెప్పి భయం అవుతుంది. సో అలా వెళ్ళి ఒక్కొక్కరికి ఇస్తున్నాను అనమాట. సో ఇంకా హ్యాపీగా తాగేసి అందరూ ఇంకా వాళ్ళ ఇళ్ళకైతే వెళ్ళిపోయారు. సో ప్రేయర్ అయిపోయింది. ఇక్కడ చర్చ్ చుట్టూ చాలా అంటే చాలా ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి. నేను ఎప్పటి నుంచో వీడియో తీద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు నాకు టైం దొరికిందని చెప్పి ఇంకా షూట్ చేస్తున్నాను. ఇది వచ్చి సపోటా చెట్టు అనమాట. సో బ్యాక్ కెమెరా పెట్టాను. సపోటా చెట్టు అంటే పెద్ద పెద్ద అన్నీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళిపోయారు చాలామంది. ఇంకా నేను చిన్నవి ఉన్నాయి, అవి తినలేము, చిన్నవి కదా పచ్చిగా ఉంటాయి. సో ఇలా ఆల్మోస్ట్ చెట్టు నిండా ఉన్నాయి. సో అక్కడక్కడ కొన్ని అందుతున్నాయి, కొన్ని అందట్లేదు. ఇంకా పక్కనే జామ చెట్టు అనమాట. ఇవి కొమ్మలు కొట్టేశారు, చాలా పండ్లు వచ్చాయి జామ పండ్లు, కానీ రీసెంట్గా కొట్టేశారనమాట. ఇంకా సమ్మర్ కదా. ఇది వచ్చి పపాయ చెట్టు, పచ్చిగా ఉన్నాయి. ఇంకా ఎప్పుడెప్పుడు ఆని వెయిట్ చేస్తున్నాయి ఈ చెట్టుని తీయడానికి నేను. ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, మ్యాంగోస్. ఇవి కొబ్బరికాయలు అంటారు కదా, కొబ్బరి మామిడి అవన్నమాట. జస్ట్ ఇవి పిందెలు అనమాట, అంటే చిన్నవి. పెద్దగా అయితే అసలు మన 2 హ్యాండ్స్ సరిపోవు అనమాట, అంత పెద్దగా అయిపోతాయి. అసలు ఒక్కటి ఉంటే బాగుండు అనుకున్న పెద్దది చూపించడానికి, కానీ ఇప్పుడే వస్తున్నాయి కదా, సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో చిన్నవైతే ఉన్నాయి. నేను తర్వాత తెంపుదామని చెప్పి ఇంకా ఫస్ట్ ఏమున్నాయో అవి చూపెడదామని వచ్చాను ముందుకి. ఇవి వచ్చి కొబ్బరికాయలు. సో ఇవి కూడా వస్తున్నాయి, టైం పడుతుంది, ఒక 1 మంత్ అలా పడుతుంది అనుకుంటా ఇంకా కొంచెం పెద్దగా అవడానికి. సో ఆల్మోస్ట్ అన్ని చెట్లు ఉన్నాయి లోపల నాకు తెలిసి, అంటే లోకల్గా దొరికే ఒక్క బనానా ట్రీ తప్పితే అన్నీ ఉన్నాయి. ఇది వచ్చి నేరేడు చెట్టు అనమాట. సో ఇంకా రాలేదు ఇది, ఇంకా చిన్న చిన్న పువ్వు స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చి నిమ్మ చెట్టు. ఆకులన్నీ ఎండిపోయి కొత్త చిగుర్లు పెట్టి అందులో ఒకే ఒక నిమ్మకాయ ఉంది ఇక్కడ. నాకు చాలా బాగా అనిపించింది వీడియో తీస్తుంటే, ఒక్క నిమ్మకాయ ఒంటరిగా ఉన్నట్టు. సో ఇదే అనమాట, ఒక్క నిమ్మకాయ చూపిస్తున్నాను నేను. ఇంకా ఇది వచ్చి మామిడి చెట్టు, ఇది పుల్లటి మామిడికాయలు అనమాట. సో ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, సో ఇవి చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయి. ఇవి తొక్కు మామిడికాయలు, కొంతమంది తొక్కు పెడతారు, లేదంటే ఇంకా తినడానికి కూడా అవి చాలా టేస్ట్ ఉంటాయి. ఇదంతా ఒకటే చెట్టు. పండు మక్కిన తర్వాత చాలా అంటే ఇవి కూడా పెద్దగా అవుతాయి సైజు,
కానీ కొంచెం బెటర్ అనమాట, మీడియం సైజ్ ఇవి. పండుగ అయినాయి అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో అన్ని చెట్లు ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక్కడ. ఇది ఇంకొక మామిడి చెట్టు, వేరే రకం అన్నమాట. సో ఇంకా లాస్ట్లో ఫైనల్గా దానిమ్మ చెట్టు. నేను ఎప్పుడు చూసినా ఈ దానిమ్మకాయలు ఇంతే సైజు ఉంటాయి, ఎందుకో నాకు అర్థం కాదు. ఇంకా మనం బయట కొనేలాగా రెడ్గా కూడా ఉండవు ఈ దానిమ్మకాయలు. ఎందుకంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. లోపల వైట్గా ఉంటాయి సీడ్స్. నేను ఒకసారి చూశాను మీడియం సైజ్ది. సో ఇంకా నేనైతే ఇవన్నీ తీసేసి మామిడి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాను. మహి ఆల్రెడీ అక్కడ కట్ చేయడం స్టార్ట్ చేసేసాడు అనమాట. నేను ఒక 2-3 తెంపమని చెప్పాను. సో బై మిస్టేక్లో చిన్నవి కూడా తెగాయి అనమాట, అంటే చిన్నవి కూడా వచ్చేసాయి. సో ఎబి అయితే తీసుకొచ్చి ఒక చోట పెట్టాడు. అది పెద్దది, అంటే ఇవి కూడా పిందెలే, కాకపోతే చిన్న సైజులో ఉన్నాయి. పెద్దగా అయితే ఇంకా పెద్దగా అయితే అని చెప్పాను కదా. సో ఇలా అయితే ఇంకా చర్చ్ దగ్గర అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ అయిపోయి మా పొలం దగ్గరికి వచ్చాము. ఇదే అనమాట మా పొలం, అంటే మహి వాళ్ళ ఫాదర్ గారిది, అంటే మా మామయ్యది. సో కనపడుతున్నంత వరకు నాకు తెలిసి వీళ్ళదే అనమాట. నలుగురు వీళ్ళు, అన్న తమ్ముళ్ళు, అంటే చెల్లె లేదు కానీ ఆమె పిన్ని కూతురు అనమాట. సో వీళ్ళనమాట ఆర్డర్ ప్రకారం పెట్టాను. మా రెండో బావ పండిస్తాడనమాట ఇక్కడ, ఆయన ఇంటి దగ్గరే ఉంటాడు. సో ప్రజెంట్ అయితే ఆకుకూరలు వేసాడు. మొన్నటి వరకు పాలకూర, చుక్కకూర, ఇంకా ఆకుకూరలు నాకు గుర్తులేదు, చాలా వరకు వేసాడు. సో ఇప్పుడైతే ఇంకా సీజన్ అయిపోయింది కదా, ఇంకా నార్మల్గా కొయ్యగూర అంటారు కదా, అది వేసారు. సో చిన్నగా ఉన్నాయి, నారు అంటారు కదా అది. ఇంకా వాటర్ పెట్టారు బాగా. సో అవి పెద్దగా అవడానికి మినిమం ఒక 1 month అయినా పడుతుంది నాకు తెలిసి. ఇక్కడ ఇంకా మిరప చెట్లు పెట్టారనమాట అన్నీ. సో చిన్న మిరప చెట్లు, అంటే పెట్టి ఒక 2 weeks ఏమో అవుతుందంట. చాలా బాగున్నాయి అసలు. వీడియోలో ఎలా కనపడుతుందేమో కానీ రియల్గా అయితే చాలా బాగున్నాయి. సో ఆ కంచె ఉంది కదా, ఆ కంచె కనపడే వరకు ఇటు సైడు మాదనమాట. సో చెట్లకి మందు వేసారు, చెట్ల మందు అదే ఉంటాయి కదా పురుగులు పట్టకుండా. సో ఆ మందు అయితే వేసారు. మందు వేసి ఇంకా ఇక్కడ పైప్స్ తోటి వాటర్ పెట్టారు, చూసారా, చూపిస్తాగండి. సో ఈ మందుని చూస్తున్నాను నేను, అంటే జస్ట్ అలా పక్కకి వేసినట్టు వేసేసారనమాట చెట్ల మీద కూడా. ఇక్కడ ఈ పైప్స్ చూసారా, అంటే లైన్కి పెట్టారనమాట పైప్స్, అంటే స్ప్రింక్లింగ్ అవుతాయి కదా వాటి మీద. సో అలా పెట్టారనమాట. సో వాటరు ఆటోమేటిక్గా ఇంకా బోర్ ఆన్ చేయగానే వాటర్ ఆటోమేటిక్గా చెట్ల మీద పడిపోతుంది. సో చాలా బాగుంది. ఇంకా మొత్తం కూడా పెడితే బాగుంటుంది, కానీ ఇంకా వాళ్ళకి టైం సరిపోదు, ఇంకా కష్టం కూడా అవుతుంది కదా. సో మా రెండో బావ కూడా ఒక చిన్న పాప ఉందనమాట, జాన్ లాగే 5 months బేబీ. ఇంకా అక్కడ మహి కూర్చొని ఉన్నాడు చెట్టు కింద చల్లగా. ఏబీ ఏమో అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా తనకి ఆనందం అనమాట, ఏబీకి దొరికింది ప్లేస్ అని చెప్పి. ఖచ్చితంగా మంత్లీ ఒకసారి వెళ్తాం మేము ఇంటికి, అదే చర్చికి. సో అప్పుడైతే ఇక్కడికి వస్తామన్నమాట బాయ్ దగ్గరికి. తీద్దాం అనుకున్నాను చాలాసార్లు, కానీ కుదరలేదు. ఇప్పుడు చెప్పాను కదా టైం దొరికిందని, సో అందుకని చెప్పి చేస్తున్నాను. ఇదన్నమాట మా బాయ్. సో ఇంకా నేను ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అనమాట, ఇంకా అక్కడ కూడా చూపెడదామని చెప్పి. సో ఇది రిమైనింగ్ అక్కడ కనిపిస్తుంది కదా మా మామయ్య గారి సమాధి అది. సో 2017లో చనిపోయారు. ఇంకా ఇందాక చర్చ్లో మా అత్తమ్మని చూపించాను కదా. సో ఇదన్నమాట. చెట్లు అయితే చాలా ఉంటాయి, ఇంకా కొట్టేశారు చాలా. సో ఇంకా బాగుండే. ఆ స్తంభం కనిపిస్తుంది కదా, అక్కడ వరకు అనమాట. ఇది వచ్చి పైన ఏదో టెంపుల్ ఉంది, శివాలయం అనుకుంటా. సో ఈ కంచె వేసినంత వరకు మాదే, అదే మాదంటే ఇంకా మా హస్బెండ్ వాళ్ళదే. సో ఇదన్నమాట ఓవర్ వ్యూ. సో ఎలా ఉంది, నచ్చిందా మీకు వ్లాగ్? సో ఇంకా చాలా ఉన్నాయి తీయడానికి, కానీ ఎండ మొహం మీదే పడుతుంది. అంటే చాలా అంటే అక్కడ పక్కన చెరువు ఉంటుంది అనమాట, అక్కడ కూడా వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో ఎండ అయితే చాలా ఘోరంగా కొడుతుంది ఫేస్ మీద. సో ఇదే అనమాట ఇంకా ఈరోజు వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.